విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సునీల్ దూరంగా నేను అసలే కాలిపోతున్నాను, ముట్టుకుంటే మాడిపోతావు. అయితే బయట తగలడు, లోపలికి వస్తే కొంపంటేస్తావు. రే నువ్వు మనిషివా, మనిషి రూపంలో ఉన్న మృగానివా? రే ఎదవ డైలాగ్ లోపల రారా. అంతేలారా, నేను వస్తున్నానని 10 రోజుల ముందు ఫోన్ చేసి నీ కోసం జర్మనీ నుంచి ఇండియా వస్తే నువ్వు ఎయిర్పోర్ట్ కూడా రావా? టూ మచ్ రా ఇది. రే ఆపుతావా? జెమినీ టీవీలో నా ఇంటర్వ్యూ వచ్చింది, అది చూద్దాం ఉండిపోయాను. సో కుదరలేదు. రే టీవీలో నీ ఇంటర్వ్యూ చూడటం కోసం నేను జర్మనీ నుంచి వచ్చానంటే అర్థం ఉందిరా. నీ ఇంటర్వ్యూ చూసుకోవడం కోసం నువ్వే ఆగిపోవడం అసహ్యంగా ఉంది. రే సోదాపరా, కాఫీ తాగుతావా? నువ్వు సారీ చెప్పేదాకా మంచినీళ్ళు కూడా తాగను. థ్యాంక్స్ రా బాబు, ఇంట్లో పాలు కూడా లేవు. రే నేను నీ ఫ్రెండ్ అనరా. కదా. రే సునీల్, మనిద్దరం కలిసి కాఫీ తాగుదాం ఓ రెస్టారెంట్కి వెళ్ళామనుకో. వెళ్తే అక్కడ అందమైన అమ్మాయి నీ దగ్గరికి వచ్చి, నా దగ్గరికా నీ దగ్గరికా? ఖచ్చితంగా నీ దగ్గరికే వచ్చి, వచ్చి సునీల్ నేను లవ్ చేస్తాను, నాతో కలిసి లంచ్కి వస్తావని అడిగితే నువ్వేం చేస్తావురా? లంచ్కి వెళ్ళి డిన్నర్ దాకా అక్కడే ఉండి వీలైతే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేసి వస్తా. అంటే అప్పుడే పరిచయం ఎవరో అమ్మాయి కోసం చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండ్ వదిలేస్తావు అనమాట. తప్పదురా, మేమేమో డెస్పరేట్ ఇక్కడ, పిలిచింది అమ్మాయి అక్కడ, ఇంకా నీ దగ్గర ఎందుకుంటాం? సారీ కుదరదు కదా. మరి నేను కూడా టీవీలో నా ఇంటర్వ్యూ కోసం 24 hours నుంచి డెస్పరేట్ గా వెయిట్ చేస్తున్నాను రా. అర్థమైంది రోయ్, బాగా అర్థమైంది. ఓకే, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి ఎందుకు రాలేదని అడగను. నాకు అర్జెంటు బాత్రూమ్ ఎక్కడ ఉంది చెప్పవా? అక్కడ రైట్ లో ఉంది. రే బాత్రూమ్ లో సిగరెట్లు అవి కాల్చొద్దు, నాకు నీ స్మెల్ పడదు. సునీల్ ఆ స్విచ్ షాక్ కొడుతుందిరా. ఈ మొక్క నేను లోపలికి వెళ్ళక ముందు చెప్పాలి కదరా. అంటే ముందు చెప్తే నువ్వు నమ్మవు కదా అని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చో. హలో, జూలియన్ లోపలికి పంపించు. ఎరా మీ ఆఫీసులో కుక్కను కూడా పెంచుతున్నారా? రే జూలీ అంటే అమ్మాయిరా. అమ్మాయా? నీకెంత పని చేస్తుందా? కలిసి పని చేస్తుంది. బాగుంటరా? లా ఉంటది. అదిగో. Good morning, sir. Yes, sir. Further to our letter dated 20th instant and the various discussions we had on the above subject matter, we contemplate to organize a dealers meet very soon. That's it. రే ఏమైందిరా అలా అయిపోతున్నావు? నా రైట్ సైడ్ ఏం పని చేయట్లేదురా. ఏమైందిరా? ఎంత గిల్లుకున్నా తొడమే స్పర్శ తెలియట్లేదురా. పెరాల్సిస్ ఏమో. మీరేం కంగారు పడకండి, నా అనాలిసిస్ ప్రకారం అది పెరాలసిస్ కాదు. మీకెళ్ళ తెలుసు, మీరు స్టెనోకం డాక్టరా? మీరు గిల్లుతోంది నా తోడని కాబట్టి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఎంత గొడవ చేసావంటే ఇంక సాయంత్రం పార్టీలో ఎంత గొడవ చేస్తావు? రే పార్టీ ఇస్తున్నావా? చేతులు ప్యాంట్ జేబులో పెట్టుకుంటాను, పార్టీ మాత్రం క్యాన్సిల్ చేయి. జనాలకి ఎంత సాడజం రా. ఒకడు పెళ్లి చేసుకుని ఉండే చూడటానికి ఎంతమంది వచ్చారు చూడు. పోనీ నువ్వు కూడా చేసుకుని చూడరా. నేనా పెళ్ళ? నోవే. ఈ ఆడవాళ్ళ సంగతి నీకు తెలియదురా. ఎలాంటి మగోడైనా ఎదవం చేసేయగలరు, అలాగే ఎలాంటి ఎదవనైనా మగోడు చేసేయగలరు కూడా. అలాంటప్పుడు నువ్వు కూడా పెళ్లి చేసుకుని మొగడు వేయవచ్చు కదరా. నువ్వు పక్కనే ఉన్నావా? చూసుకోలేదు. సారీ సార్. ఫోన్ సార్. నాకా? అవును సార్, మీకే. హలో. అసలేంటి నువ్వు వెళ్ళేటప్పుడు గంటకు ఒకసారి నిమిషానికి ఒకసారి ఫోన్ చేస్తానన్నావు. నువ్వు అంటే అంత ఇష్టం ఇంత ఇష్టం అని చెప్పావు. ఏంటి మాట్లాడు? మీరు ఛాన్స్ ఇస్తే కదండి. ఎందుకు ఇవ్వాలి? నేను ఎంత హర్ట్ అయ్యానో తెలుసా? తెలుస్తుంది మేడం. మేడమా? అమర్? ఓ నేను అమర్ కాదండి. ఓ సారీ, మీరు వైట్ షర్ట్ వేసుకున్నారా? వైట్ షర్ట్ వేసుకుంటే ఎన్ని తిట్లు తినాల్సి వస్తుందని తెలియక వేసుకున్నానండి. ఐఎమ్ సారీ. సారీ సార్, ఆయన ఫోన్ మీకు ఇచ్చాను. ఓ ఇదిగో, నువ్వు కూడా వైట్ షర్ట్ వేసుకున్నావు. ఏమి వినకుండా సైలెంట్ గా తీసుకెళ్ళి అతనికి ఇచ్చే జాగ్రత్త. ఓకే సార్. ఏంట్రా? వేరే ఎవరికి వచ్చిన ఫోన్ మనకి ఇచ్చేట్రా. సారీ సార్, మీకు వచ్చిన ఫోన్ ఆయనకి ఇచ్చాను. ఇట్స్ ఓకే. ఐఎమ్ సారీ. హే దట్స్ ఆల్ రైట్. సార్ బిల్ ఎంత సార్? 116 రూపాయలండి. కరెక్ట్ గా 16 రూపాయలు చిల్లరవండి. కరెక్ట్ గా 16 రూపాయలు చిల్లర? అవునండి. ఇదిగోండి. ఇదేంటి? 16 రూపాయల నోటు. 16 రూపాయల నోట? కొత్తగా వచ్చిందిలే. జాగ్రత్తగా చూసుకో, దొంగ నోట్లు వస్తున్నాయంట. కరెక్ట్ చిల్లర కావాలంట. ఏంట్రా ఇంకా రాలేదు? అవునరా, నువ్వు వస్తున్నట్టు మీ డ్రైవర్ తెలుసా?
డ్రైవర్ కి ఏంట్రా మొత్తం జర్మనీకే తెలుసు. ఓ అయినా మనం 4 రోజులు ఊళ్ళో లేకపోయేసరికి మా డ్రైవర్ వాండర్ లో ఫీల్ అవుతుంటాడులే. రే ఈ సెరడ్ అలా ఫీల్ అవ్వలేదు, వచ్చేస్తుంది చూడు మన బ్లూ ఆడి. హాయ్. కాదు భలే ఉందా? ఆ డ్రైవర్ కూడా బాగుంటాడుదా. హలో. నువ్వు నిజంగా ఈ లెవెల్కి ఎదిగిపోయి ఉంటే నమ్మలేకపోతున్నాను రా. నువ్వేంట్రా నేనే నమ్మలేకపోతున్నాను. ఎంత షాకింగ్ గా ఉంది తెలుసా? దీనిదే ఉందిరా, ముందు ముందు ఇంకా షాకులు తింటావు చూడు. అవునరా, నువ్వు ఎంత ఎదిగినా నీలో కొంచెం కూడా గర్వం లేదేంట్రా? అసలు ఎందుకురా మనం గర్వపడాలి? ఈ ప్రపంచం అంతా మాయరా, ఏది మంద కాదు, ఏది శాశ్వతం కాదు. సర్లే గాని ఈ కార్ ఎంతరా? అకౌంటెంట్ అడిగి చెప్తారు. అలా చూడు, సిటీ చాలా బాగుంటది. అవునరా, చాలా ప్లెజెంట్ గా ప్రశాంతంగా ఉంది. నేను రాకముందు ఇంకా బాగుండేదంటరా. అది కరెక్టే ఉండొచ్చు. అలా చూడు, మనం ఉండేది అక్కడే. ఏంట్రా జర్మనీలో ఇంత పెద్ద ఇల్లా? ఇల్లా కాదది, విల్లా. ఇదే కదా? చెప్పాను కదరా, ఈ ప్రపంచంలో నాది నీది ఏది శాశ్వతం కాదండి. ఏ సునీల్, ఈ విల్లా ఎంతైందిరా? ఆడిటర్ అడిగి చెప్తాను లేరా. థ్యాంక్ యూ. హలో, ఇటు బాబు వెళ్ళాల్సింది. అది అవుట్ హౌస్ కదరా? ఇక నుంచి నువ్వు ఉండాల్సింది ఇక్కడే. ఇక్కడ ఎవళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండటం బెటర్. ప్లేస్ మారగానే మనిషి మారిపోయావు కదరా. రేయ్ నువ్వు ఫీల్ అవుతావు నాకు తెలుసురా, కానీ తప్పదురా, ఏం చేస్తాం. సర్లే నీకోసం నేను కూడా ఇక్కడే ఉంటానులే. అవసరం లేదులే, నేనేం ఫీల్ అవ్వను కానీ నువ్వు ఆ విల్లాలోనే ఉండు. విల్లాలో ఉంటే వానర్ ఫీల్ అవుతాడు. ఆడేవాడు? విల్లా వానరు. విల్లా ఓనర్ ఎవడరా? మన కారు వానరు. కారు నీది కాదా? విల్లా వానరదే. అంటే విల్లా కారు రెండు నీవి కాదా? రెండు వానరయ్యారా. మరి నువ్వు? డ్రైవర్. ఏ విషయం ఇండియాలో ఎవరికన్నా చెప్పావనుకో నీ పరివే పోద్ది. హోరి అదవా, మరి ఇందాక ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి అన్ని నావే అన్నావు కదరా? అన్ని నాయే అనలేదురా, అంతా మాయే అన్నాను. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదురా. Sunil, boss calling. కమింగ్. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుండు, నువ్వు షాక్ నుంచి బయటకు వచ్చేలోగా నేను వచ్చి కలుస్తాను. రే రారా, ఎంతసేపు వెయిట్ చేయాలి? కంగారు పట్టుగా రెడీ అవుతుంటే అంటే నేను రెడీ. ఏంట్రా ఇది? జాగింగ్. నువ్వు ఎలాగ వచ్చేస్తావు జాగింగ్ కి? ఏ మరి ఇంకెలా వస్తారు? బాబు ఇక్కడ చలికి చర్మం పగిలిపోయి మజిల్స్ మంచి ముద్దలే, ఎముకలు పెళ్ళ పెళ్ళ ఇరిగిపోతాయి. డ్రెస్ మార్చుగా. ఏం అవసరం లేదు కానీ పద. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? దేనికి? అవసరం అయితే అంబులెన్స్ ఫోన్ చేద్దామని. నువ్వు ఓవర్ చేయకరా. అలాగే జాగింగ్ చేద్దాం. ఏంట్రా డ్రెస్? ఎందుకు నవ్వుతున్నావు? ఇలాంటి డ్రెస్ ఎవరు వేసుకుంటారో తెలుసా? తెలుసు తెలుసు, మన ఊర్లో డెకోరేట్లు దొంగతనం చేయడానికి వేసుకుంటారు. నువ్వు అంతవరకే డెవలప్ అయ్యావు. పద పద. హాయ్ గర్ల్స్. వెళ్దామా? పర్లేదు వెళ్ళు. వద్దు బాబు, ఇవాళ చాలు. ఈడెవడరా ఆయిల్ ట్యాంకర్ లో ఉన్నాడా? సునీల్. హాయ్ ఆతి మేరీ సాతి. యారా పందిలా తినేసి ఎద్దులో ఒళ్ళు పెంచేసి జింకలా జాగింగ్ చేస్తే సన్నబడిపోతాను అనుకుంటున్నావా? ఎందుకు రండి, వదిలేవచ్చు కదా. నీకు తెలియదు ఉండరా. నైస్ మీటింగ్ యూ. ఒరే నీకు విషయం తెలుసా, నిన్ను సకానికి కోసి వండితే 10 ఊళ్ళకి బఫే భోజనాలు కింద సరిపోతావు. నీకు ఈ ఎక్సర్సైజ్ అయ్యి వర్కౌట్ అవ్వవు కానీ నా మాట నువ్వు రంపం తీసుకుని సైడ్ చెక్ చేసుకో, ఒక మాదిరిగా రిజల్ట్ ఉంటుంది. ప్లీజ్. నేను శ్రీహరికోట రాకెట్ సెంటర్ లో 5 years వర్క్ చేశాను. నేను ఇక డెకాట్ లో తయారక్కర్లేదు, రోజు ఇలాగే జాగింగ్ వెళ్ళిపోవచ్చు. అవును రే, నీ జాబ్ అని కొంచెం డిస్లొకేట్ అయినట్లేదు? Sir, the doctor will be here any moment. ఏమోరా. Hey, don't worry. I'm a specialist doctor. I'm not an enemy. Just a friend for you. Nurse, bring him in. Yes, doctor. ఇంకోటి ఆర్డర్ తీసుకెళ్ళరా. ఈసారి కొడితే మా ఇంట్లో భోజనాలు ఎట్టేస్తారా? పర్లేదురా. అవునరా, ఈసారి గ్యారెంటీ చంపేస్తాడు.
తీసుకెళ్ళరా తీసుకెళ్తున్నాడా? హలో, ఎక్స్క్యూజ్ మీ మాస్టారు, ఏంటి అలా వెళ్ళిపోతున్నారు? ఏంటి ఆఫీస్లో ఎవరు లేరు? అందరూ లంచ్కి వెళ్ళారా? లంచా? ఓ, మీకు అలా అనిపించిందా? పోన్లేండి, ఇంతకీ ఎవరు మీరు? నా పేరు శేఖర్, మ్యామ్ని కలవాలి. ఏంటి మ్యాటరు, మీకు బాకీ పడ్డారేంటి? ఎంత ఇవ్వాలి? నేను ఇండియా నుంచి వచ్చానండి. ఓ, మా వాళ్ళు ఇండియాలో కూడా అప్పులు చేశారా? కొంచెం నేను వచ్చినట్టు మేడం చెప్తారా? చెప్తానులేండి. ఇప్పుడు మీరు అంత అర్జెంట్ గా లోపలికి వెళ్తే ఏమవుతుంది? ఏం అవదు. మహా అయితే 2 విషయాలు జరగచ్చు. మీ బాకీ తీరచ్చు, తీరకపోవచ్చు. తీరే సమస్య లేదు, తీరకపోవడమే కరెక్ట్. తీరకపోయినా 2 విషయాలు జరగచ్చండోయ్. మళ్ళీ రమ్మనొచ్చు, అస్సలు ఇవ్వనొచ్చు. అసలు ఇవ్వనంటే మీరు ఊరుకోరు కదా, మళ్ళీ రమ్మని అనొచ్చు. మళ్ళీ వచ్చేదానికి ఇప్పుడు ఎందుకంటే లోపలికి వెళ్దాం. మళ్ళీ రండి. చూడు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను వచ్చింది జాబ్ కోసం. జాబా? మిమ్మల్ని చూస్తుంటే టైటానిక్ సినిమా హీరో గుర్తొస్తున్నాడు. ఆడే కొంచెం బెటర్, షిప్ మునిగిపోతుందని తెలియగెక్కాడు. మీరేమో మునిగిపోయిన షిప్ ఎక్కుతానంటున్నారు. చూడు మిస్టర్ బుచ్చిబాబు, ఇప్పుడు నువ్వు అర్జెంట్ గా లోపలికి వెళ్ళి నేను వచ్చినట్టు మేడంతో చెప్పకపోతే 2 విషయాలు జరగచ్చు. నేనే లోపలికి వెళ్ళొచ్చు, లేదా బయటికి వెళ్ళొచ్చు. బయటికి వెళ్ళే సమస్య లేదు కాబట్టి లోపలికే వెళ్తాను. లోపలికి వెళ్తే 2 విషయాలు జరగచ్చు. నాకు ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు. రాకపోయే సమస్య లేదు కాబట్టి ఉద్యోగం వస్తుంది. వస్తే 2 విషయాలు జరగచ్చు. నిన్ను ఉద్యోగంలో ఉంచొచ్చు, లేదా తీసేయవచ్చు. నీలాంటి వాళ్ళు ఉద్యోగంలో ఉంచే సమస్య లేదు కాబట్టి తీసేయడం గ్యారంటీ. సో నేను లోపలికి వెళ్ళి వచ్చే వరకు నేను ఉద్యోగం చేస్తావా, లేదంటే ఇప్పుడే బయటికి వెళ్ళిపోతావా? నేను బయటికి వెళ్ళటం కంటే మీరు లోపలికి వెళ్ళటమే బెటర్. వెళ్ళండి సార్. దట్స్ గుడ్. ఫేస్ ప్యాక్ చేసుకున్నాక కళ్ళ మీద కీరా ముక్కలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? కళ్ళు చల్లబడతాయని కాదు, పొరపాటును అద్దంలో చూసుకుంటే భయపడతామని. అవును, ఇందాక ఓ కుర్రాడు గురించి చెప్పేవే, అతని ఫోటో ఉందా? ఎందుకంటే తీసుకెళ్లి మన జిమ్ లో చూపిద్దామని. నెలకోసారి జీతం అడిగినట్టు 6 నెలకోసారి ఇంక్రిమెంట్ అడుగుతున్నారు. వాళ్ళకిచ్చి అతని ఫాలో అవ్వమని చెప్తాను. నో ఆంటీ, అతనేదో మొహమాటానికి అనుంటాడు. అమర్ ఫ్రెండ్ అయినంత మాత్రాన జీతం లేకుండా ఎవరైనా పని చేస్తారా ఆంటీ? అది ఇండియా నుంచి వచ్చి. రేపు ఖచ్చితంగా రాడు. నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమిన్ గెట్ అవుట్ 2 నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నేను ఎవరు రమ్మన్నారా? మేమే డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ ముఖం నన్ను చూడద్దాం లేదుగా. ఇంకేట మావా ఈనాడు న్యూస్. నోర్మోయ్, ఎవడరా నీకు మావా? నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కెల్. ఆ నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ ఉంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, ఐ విల్ పుట్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే. ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలం చేస్తుంది కదా. థ్యాంక్స్ మావా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? టీ సార్. You wanted me to take tea? Sir. How many times did I tell you I don't take tea? I am suspending you on spot. Get out. Sorry, sir. మావయ్య ఈ నేను సడన్ గా ఉద్యోగంలో తీస్తాడు, రేపు నేను టీలో ఎవడెత్తాడు? నువ్వు ఉన్నావుగా. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మొత్తానికి ఉద్యోగం సంపాదించి ఆంధ్ర వాళ్ళు అనిపించారు. ఇంతకీ ఈ ఆఫీసులో మీ పోస్ట్ ఏంటి సార్? నాలాగే రెస్టా? ఇక్కడ నుంచి నువ్వు రెస్ట్ తీసుకుంటే డైరెక్ట్ గా ఊస్తే. ఈ ఆఫీసులో లైట్లు వెలగవు సార్. ఏ? దానికి 2 కారణాలు ఉండొచ్చు. ఏంటవి? బల్బులో తేడా ఉండొచ్చు, లేదా పవర్ లో ఫాల్ట్ ఉండొచ్చు. ఓహో, అంటే ఈ ఆఫీస్ బాగు చేయడం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి.
ఏంటి సార్ మళ్ళీ కరెంట్ కనిపెడుతున్నారా? లేదు లేదు, కనెక్షన్ లో తేడా ఎక్కడ ఉందో కనిపెడుతున్నాను. ఇదిగో ఇది పట్టుకో. బుచ్చిబాబు, దీన్ని ఒకసారి 2 చేతులతో గట్టిగా పట్టుకుంటా, నేను కొంచెం పైకి ఎక్కుతా. వావ్, సక్సెస్. రిపేర్ చేయడం పూర్తి కాకుండానే కరెంట్ పాస్ అయిపోయింది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఏంటి, ఏమైంది? ఏం లేదు మేడం, వైరింగ్ లో చిన్న ప్రాబ్లం వస్తే రిపేర్ చేశాను, ఇప్పుడు కరెంట్ వచ్చింది. ఇందాక పోయింది, ఇప్పుడు వచ్చింది. అలాగా, ఐఎమ్ రియలీ సారీ మేడం. మై గాడ్. బుచ్చిబాబు, బుచ్చిబాబు, ఐ ఓకే? చిన్న షాకే మేడం, ఏం కాలేదు. చేసిన రిపేర్స్ చాలు, కరెంట్ నే కదిలించకండి. ఏమయ్యా, వైర్ ఎవడ నోట్లో పెట్టుకుంటాడా? షాక్ కొడుతుందని తెలియక. ఎక్కడోడవయ్యా? అబ్బా. హలో, దిస్ ఇస్ బ్రహ్మాజీ. Someone has come to see you, sir. ఆస్క్ హిమ్ టు కమ్ లేటర్. It's not he, sir. She. ఓ, యు మీన్ లేడీ? Yes, sir. సెండ్ హర్ అట్ వన్స్. Sure, sir. థ్యాంక్ యూ. మే ఐ కమ్ ఇన్ సర్? కమ్ ఇన్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ థానా తందానా. తానా తందానా? ఎస్ సార్, జర్మనీలో తెలుగు వాళ్ళ కోసమే పెట్టిన కల్చరల్ ఆర్గనైజేషన్. ఓహో, నెక్స్ట్ సండే ఈవినింగ్ ఫంక్షన్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. ఓకే ఓకే. వచ్చేటప్పుడు ఫ్యామిలీని తీసుకోరండి. ఎవరి ఫ్యామిలీని? మీ ఫ్యామిలీని. నాకు ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. వండర్, నాకు ఇంకా పెళ్లి కాలేదు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అవును, మీది ఎక్సర్సైజ్ బాడీ కదా? ఓ, ఎలా చెప్పగలిగారు? షేప్ చూస్తే అలా అనిపించింది. బై ద వే, స్కైలైన్ రోడ్ లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే. మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారా? మానేశాను, ఇంట్రెస్ట్ లేక? చెయ్యలేక. నోను, ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూజ్ అవుతుంది. వీలైనప్పుడు మా జిమ్ కి రండి. ఇది నా విజిటింగ్ కార్డు. తప్పకుండా వస్తారా? చెప్పకుండానే వద్దాం అనుకున్నాను. కలుద్దాం. షూర్. See you. మావయ్య, టిఫిన్ రెడీ. మావయ్య, టిఫిన్ రెడీ. మావయ్య, టిఫిన్ రెడీ. ఎందుకంత గట్టిగా అరుస్తావు? మరి ఊపిరి అయిపోయినట్టు ఇలా బీసిపోతే అరవరా? నిజంగానే ఊపిరాగిపోయిందిరా. అయ్యి బాబోయ్, అయితే మన వాళ్ళందరినీ ఒకసారి పిలుద్దామా? వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది, చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది. ఊపిరాగిపోవటం అంటే నిజంగా ఊపిరాగిపోవటం కాదురా. మరే నేను 40 ఏళ్ల అమ్మాయిని చూశాను. 40 ఏళ్ళు అమ్మాయా? అవునులే, నీ ఏజోళ్ళకి ఆ ఏజోళ్ళు అమ్మాయిలానే అంటారు. ఇంతకీ ఎవరా అంటే? అదే ఎవరా అమ్మాయి? ఏమోరా, పొద్దు పొద్దు అడ్రస్ కూడా ఇచ్చేయలేదు. అయ్యి బాబు, ఎప్పుడే చచ్చిపోయిందా? పోవటం అంటే చచ్చిపోవటం కాదురా, మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది. చా, హార్ట్ అటాక్ వచ్చే ఏజ్లో హార్ట్లో ఇచ్చుకోవడం అవసరం అంటావా? ప్లీజ్ తర్వాత చూద్ది కానీ ఇడ్లీ చల్లారిపోతే వాసన వచ్చేలోపు తినేవా? అబ్బా, ఇడ్లీ లేంటరా ఎంత తెల్లగా ఉన్నాయి? నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టలు సోడేసాను. మామయ్య, ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లా ఉన్నారు. అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు. నోరా, సేమ్ అడ్రస్, సేమ్ జిమ్. ఐఎమ్ వెరీ షూర్. హాయ్ బ్రహ్మాజీ. హాయ్ ఆంటీ, మీరు ఇక్కడ పని చేస్తున్నారా? నేను పని చేయడం ఏంటి? నాన్ సెన్స్, ఇది నా జిమ్మే. బ్రహ్మాజీ, ఇతను మీకు తెలుసా? నా దగ్గర పని చేస్తాడు. మంచి కుర్రాడు. నా మేనల్లుడు. ఆవిడ మంచి చూడడానికి రిలేషన్ గుర్తొచ్చిందా? అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఎవరో అమ్మాయి మా మామయ్యకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం. ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఓ మేడం, ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు? నేనే దగ్గరుండి నేర్పిస్తాను, రండి. ఈ ఐటెం చూసారా?
10 రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి. ఈజీ. అవసరం లేదండి, ఆల్రెడీ మా మామయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ డాట్ చేశారు. రియాలీ నేచురల్లీ. ఈ సిస్టమ్ చూసారా, బ్యాక్ పెయిన్ కోసం. ఇది నీకు అవసరం లేదు మావా, నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం. మేడం, బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? అది చికెన్, మటన్, ఉలవలో, శనగలు. నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు, చేసే ఐటమ్స్ గురించి. సార్, వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు? ఒకటేంటి, అన్ని ఐటమ్స్ చేస్తాను. దగ్గరుండి నేర్పిస్తారు కదా. Sure. హలో, ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్? డూ హ్యావ్ 24 hours సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్? ఏ థ్యాంక్ యూ. నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా, అవసరం వద్దులే. Ramaji, follow me. మావా, మావాయ్ ఏమైపోయాడు? ఏంట్రా ఏంటి? బాబోయ్, ఈ డ్రెస్ లో వచ్చాం ఆంధ్ర అలెగ్జాండర్ ఉన్నావు. ఇంతకీ ఎవరి డ్రెస్? నాదే. ఏం బాగాలేదా? బాగుంది, కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో. హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్ సరళ. ఎక్సర్సైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ కమ్ ఆన్. కమ్ ఆన్ సునీల్. సి, ఇది 50 కేజీల రాడు. దీన్ని ఇలా పట్టుకుని అలా పైకెత్తాలి. Oh. ఓ, సింతేనా? ఉండు మావా, నేను కూలీలు తీసుకొస్తాను. ఆగు. కూలీలు ఎందుకు? వెయిట్ ఎత్తడానికి. వెయిట్ ఎత్తాల్సింది నేను, కూలీలు కాదు. మీకు ఇంతకు ముందు ప్రాక్టీస్ ఉందా? చాలా సార్లు టీవీలో చూసాడు. పాస్ట్ ఇస్ పాస్ట్, యా. చెప్పుకోవటం వేస్ట్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. అప్పుడు వెయిటింగ్ ఎందుకు? దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని అలా ఎత్తాలి. ఓకే, యా యా. విష్ మీ ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. కరెక్ట్ గా ఆవిడ చెప్పిన చోట పట్టుకుని ఎత్తు. అటు తిరుగు, డూ ఇట్. అటు తిరుగు. వీడికి నిజంగా ఎత్తేస్తున్నాడా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివికాయం ప్రకీర్తి ప్రదాయం భజేవాయు పుత్రం సూపర్. నెక్స్ట్ ఐటమ్. నాట్ నో, రేపు చేసుకుందాం. As you like. బాయ్. Bye. Bye. Take care. Bye bye. ఎవరండి మీరు? నేను ఎవరా? నువ్వు తెలుగులో ఉన్నావు. అందుకేగా తెలుగులో మాట్లాడింది. ఒక తెలుగుడు వేయండి, ఇంకో తెలుగుని గుర్తుపట్టలేదంటే ఇంక నువ్వేం బాగుపడతావు? మర్యాదగా మాట్లాడండి. నేను మర్యాదగా మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటది. ఇదే బెటర్. ఆడున్నాడా? వాడేవుడు? మీ జిఎం గాడు. శేఖర్ గారా? ఆడే. నేను వచ్చానని చెప్పు. అసలు మీరెవరండి? వాడు వచ్చి చెప్తాడు. మీరెవరో నాకు చెబితే నేను వెళ్ళి ఆయనకి చెబుతాను. నువ్వు వెళ్ళి ఆడితో చెప్తానే కదా ఆడికి నేను ఎవరో తెలుస్తుంది. మీరెవరో తెలిస్తే కదా ఆయన వచ్చేది. వచ్చిందా ఆడే తెలుసుకుంటాడు. తెలుసుకోవాలంటే ఆయన రావాలి కదా. మరి వస్తే కానీ తెలియదు కదా. రావాలంటే నేను చెప్పాలి కదా సార్. ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను. నువ్వు వెళ్ళి ఆడితో నేను వచ్చానని చెప్పు. మహాప్రభు, మీరెవరో తెలుసుకునే లోపల నేనెవరో మర్చిపోతున్నాను. ఆడొస్తే మొత్తం గుర్తొచ్చేద్ది. ఏంట్రా ఈ టైంలో వచ్చావు? డ్యూటీ తీపావా? లేదు, ఆఫీస్ అయిపోయింది. ఈడెవడరా ఇందాక నుంచి నన్ను తెక్క అనిపించేస్తున్నాడు. నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానా? ఎవరు సార్ ఈయన? ఈ డ్రైవర్. డ్రైవరా? అదే అదే, నేను ఏ టైంలో ఎటు వెళ్ళాలో డ్రైవ్ చేసే డ్రైవర్, డైరెక్టర్ అన్ని ఎక్సెట్రా యూనో. అసలు హూ ఇస్ దిస్? ఈయన బుచ్చిబాబు అని ఈ ఆఫీస్ మూల స్తంభం. మూల స్తంభం? కనీసం మెయిన్ స్తంభాలనే బాగుంటాయా? బుచ్చిబాబు మా Yes, కొంచెం sir. జాగ్రత్తగా చూసుకో, నేను ఇప్పుడు వస్తాను. టేక్ యూర్ ఓన్ టైం. దా బుచ్చి బాబు, నేను అక్కడ కూర్చుంటాను, జాగ్రత్తగా చూసుకుంది. కూర్చో. మూల స్తంభం అంటున్నారు అంటే మీరు ఇక్కడ చేసే పని ఏంటి? ఏం లేదా, మూల కూర్చోవడమే. ఏం తీసుకుంటారు సార్? కాఫీ, టీ, హార్లిక్స్? అబ్బాయి వద్దండి. అలా అనకండి సార్, మొదటిసారి ఆఫీస్కి వచ్చారు, ఏదో ఒకటి తీసుకోవాలి నా కోసం. తప్పదంటారా? తప్పదు సార్. అయితే ఓ బీర్ అట్రా. ఏం లేదా? ఇది బారు కాదు సార్. మరి కాఫీ టీ అన్నారంటే ఇది హోటలా? నాడు వచ్చిందో ఈ విషయం చెప్తాను, మీ గుండె పక్కన. హాయ్. హాయ్. రియల్లీ ఐమ్ వెరీ హ్యాపీ. మా జిమ్ లో మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. ఐ టు. మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది. వెల్కమ్. అవును, ఇంతవరకు మీకెందుకు పెళ్లి కాలేదు? కాకా అదే ఎందుకు కాలేదు? సరళ, అదో పెద్ద సాడ్ లాంగ్ స్టోరీ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో
పద్మను ప్రేమించాను. ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ అటాక్ అయింది. మీరు లవ్ చేశాక అయిందా చెయ్యక ముందా అయిందా? చేసిన తర్వాతే అయింది. ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని. ఓ, మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా? నేను కాల్చేవాణ్ణి, ఆవిడ పీల్చేది. కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది. ఫారిన్ కా? కాదు, పైకి. పైకా? అక్కడికి కాదు, చచ్చిపోయింది. ఓ సార్. ఆ తర్వాత నాకు పెళ్లి మీద అలా ఫీల్ అయితే ఎలా? మళ్ళీ ఎవరినైనా ప్రేమించకపోయారా? నో, జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను. ఏ, క్యాన్సర్ వస్తుందనా? నా సంగతి సరే, నీకెందుకు పెళ్లి కాలేదు? అదో విచిత్ర కథ. నేను వినకూడదా? అది నేనే చెప్పకూడదు. నేను పెళ్లి కాకుండానే తల్లిని. పెళ్లి కాకుండా తల్లివయ్యావా? అంటే నేను తల్లిని చేసిన వాడెవడు? ఎవరో చేసేదేంటి, నేనే అయ్యాను. తల్లి తండ్రి లేని నా మేనకోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లినై పెంచాను. ఆ టెన్షన్ లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను. అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కాదా? ఏ, అప్సెట్ అయ్యారా? నో, ఇప్పుడే సెట్ అయ్యాను. మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు వేరైనా క్లోజింగ్లు ఒకటే అనమాట. ఎస్, మన ఇద్దరి కలయిక సూపర్. పదండి, నేనే ఎక్సర్సైజ్ లో దగ్గరుండి చేయిస్తాను. చిచ్చి, ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ ఆ వయసులో చేయాలి. 60 ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు. తీయా అచ్చి బాబోయ్, 198. మై గాడ్, 198. నాకు తెలిసి ఇంత జ్వరం వచ్చాడో బతకలేదు మావా. ధర్మమీటర్ యువతలు దారిలాగా ఆగింది గాని అయినా నీ జ్వరం లెక్క అతనికి ధర్మమీటర్లే సాలవలే. నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయిపో. ఒరే, నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడం తెలియకూడదు. నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు. ఇలాంటి జ్వరాలకు కూడా సీక్రెట్లు మెయింటైన్ చేయాలా? అరే ఇల్లారా, ఏంటంట? బాత్రూమ్కి వెళ్ళాలరా. ఎలాహే నా వాళ్ళ కదా. నిన్ను వెళ్ళమనలేదురా బాబు, ఇళ్ళ జారి తీసుకురా. చిచ్చి, పశువుల హాస్పిటల్లో కాంపౌండర్ పోతే కొంచెం హ్యాపీగా ఉంటది. 5 అడుగులు లేడి 50 కేజీలు ఎత్తేస్తాడంట. హలో సరళ. ఏమైంది బ్రహ్మాజీ, ఇవాళ జిమ్కే రాలేదు? ఆగాదు, నువ్వు లెక్క బాబు. నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాలి. ఏమైంది? హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు పుట్టినోడు కదా. ఇప్పటికే పెళ్లి అవ్వలేదు, బాడీ బాండీలో వెడికిపోతేటి. అరే, నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? అయితే వెనకట్టుకెళ్ళిపోనా? ఎందుకు ఇది? పొద్దు నుంచి అన్ని మంచం మీదలేండి. అన్ని అంటే టీ, కాఫీ, బ్రెడ్, అప్పుడప్పుడు జ్యూస్ అని. హెల్త్ గురించి అంత కేర్లెస్ గా ఉండకూడదు. నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా. అక్కర్లేదా, మీరు 1 గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి. రే, చేతనైతే సెట్ చేయి, స్ప్లిట్ చేయొద్దు ప్లీజ్. ఆగరా ఆగరా. సెట్ అయిందా? ఏంట్రా పొద్దున నాతో జాగింగ్ రాలేదు? లేదురా, మిల్లీతో కలిసి సైక్లింగ్ వెళ్ళాను. నువ్వు లేవు కదా, నేను కూడా జాగింగ్ వెళ్ళడం మానేహాను. ఎవడన్నా కొడతాడని భయపడి ఉంటావులే. అయ్యి బాబా అని గుర్చేకరా బాబా అని తలుసుకుంటే చాలు జాగింగ్ చేయలేకుండా జ్వరం వచ్చేద్ది. అందుకే ఎక్కువ ఎక్స్ట్రా మాట్లాడద్దు అనేది. ఈ రోజు నుంచి పరిచయం లేనంత మహానగా మంచిది, అలాగే ఉండు. వీళ్ళు ఎవడో మనసాడే అనుకుంటా. హలో హలో,
మీరు తెలుగు వాళ్ళ? అవునండి. మేము తెలుగాళ్ళమే. పాప ఎవరు? షీఈ్ మై డాటర్ పప్పి. హాయ్ పప్పి. అదేండి అమ్మాయి తెల్లగా ఉంది, మీరేమో నల్లగా ఉన్నారు. తల్లిపోలికండి. కళ్ళు కూడా కొంచెం తేడాగా ఉన్నాయి, గ్రీన్ కలర్. తల్లిపోలికే. ఆహా, జుట్టు కలర్ కూడా కొంచెం తేడాగా ఉందండి. తల్లిపోలికేనండి. పప్పి కమ్ హియర్. ఇదేంటి అడగకుండా ముద్దులు ఇచ్చేస్తుంది, ఇది కూడా తల్లిపోలికేనా? మీరా మర్యాదగా పలకరిస్తే నీచంగా మాట్లాడతావా? తెలుగు ఉండే అభిమానం కూడా లేదండి. అరే సునీల్, నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా. సరళని ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా. ఎందుకు చెప్పాలి? నేను ప్రేమిస్తా కదా. నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా, నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి. నిజమా? ఆ ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను. యాదవ జన్మ. ఇప్పుడు దాకా సర్వర్ గా, స్వీపర్ గా, వెయిటర్ గా, బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసావు. ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం డిసైడ్ అయ్యామన్నమాట. కాదురా సునీల్. హాయ్ బ్రహ్మాజీ, గుడ్ మార్నింగ్. హాయ్ సరు, వాట్ ఈస్ లేట్? జస్ట్ షాపింగ్. చాలా కష్టపడి వెతికితే గానీ దొరకలేదు. రాఖీ. బాబు ఇంత సౌండ్ వచ్చిందేంటి? అమ్మ కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా పారిపోల్దా. ఏమైంది? టైం రివర్స్ అయింది, రాఖీ రాయిలా తేలింది. నిజమే సునీల్, ఇన్నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను. అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు, అందుకే రాఖీ కట్టాలని వచ్చాను. ఇంకొకసారి ఆలోచించండి. వాట్ బ్రహ్మాజీ, వాట్ సునీల్ ఇస్ టెల్లింగ్? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, అంత బ్లర్. అయ్యో, నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా. నేను బాత్రూమ్ ఆగండి, కట్టిన తర్వాత వెళ్ళొచ్చు. కట్టిన తర్వాత ఆయన వెళ్ళాడు, నేనే తీసుకెళ్ళాను. జస్ట్ 1 minute, చెయ్యి ఇలా ఇవ్వు. సారీ మామా. ఆయన చెయ్యి కాదు, నీ చెయ్యి చూపించు. రే నీకు అక్కరా? అవును సునీల్, నువ్వు పరిచయం అయ్యాక నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు. థ్యాంక్స్ అక్క. మావా నువ్వు నాకు బావా. అమ్మయ్యా, నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది. నీకేంటి, ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది. చెప్పక్క, ఈ తమ్ముడు నీకోసం ఏం చెయ్యాలి? తమ్ముడు, ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది. అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఆయన ఎదురుపడ్డప్పుడు ధైర్యంగా చెప్పాలనిపిస్తుంది. చీ కొడుతుందో సిగ్గుపడుతుందో అన్న డైలమా. ఆయన ఎలా ఫీల్ అవుతారోనని నాకు టెన్షన్ గా ఉంది. ఎలా చెప్పను? నా మనసు ఎలా విప్పాలి? ముసలోళ్ళకి దసరా పండగని మధ్యలో నన్ను ఎందుకు ఉయ్యాలు ఊపుతున్నారు? మీరు డైరెక్ట్ గా మాట్లాడుకోండి. నాకేంటి టెన్షన్? సరళ, బ్రహ్మాజీ, అర్థమైందా? పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా. బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగింది. రేపు మీ ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టి ఆమమ్మా తాతయ్య అని మిమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలి లాస్ట్గా ఉంది. అమ్మమ్మ ఏంట్రా? ఆయన లవర్స్ మధ్య నువ్వెందుకురా? నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు చూసుకో, వెళ్ళు. ఓకే, తొందరగా వచ్చేయండి. లేట్ అయితే ఫస్ట్ నైట్ పనికిరారు, బెడ్ రెస్ట్ గా.